ఏంది దశలు నిజం చెప్పురోల్లా తెలంగాణ వచ్చిన 9 ఏళ్లల్లా ఎన్నడన్నా మనం గిట్ల నీళ్ళ కోసం కొట్లాడినామా? బిందెలు పట్టుకొని రోడ్డు ఒడుగుత నిలబడ్డమా? బుత్తాన్ని నీళ్లు దొరికితే చాలని అనుకున్నామా? కానీ ఏడాదిన్నరలే చూడు కథ ఎట్లా మారిందో. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ చుట్టుముట్టున్న తండాలల్లా అంతటకి ఇదే పరిస్థితి. నీళ్ల కోసం హరిగోస పడుతురు. పాపం చూడురి, చిన్న పిల్లలు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు ఎర్రటెండల బిందెలు పట్టుకొని కిలోమీటర్ల దూరం పోతూనే ఉన్నారు. ఆడ కూడా నీళ్లు దొరుకుతలేవు. ముత్తాన్ని మంచినీళ్ళు కనబడితే చాలు అమృతం లెక్క చూసుకుంటారు. గట్లయింది పరిస్థితి. ఇక అమాసకో పున్నానుకో నీళ్ళ ట్యాంకర్ వస్తే ఇక నీళ్ళ యుద్ధాలే నడుతున్నాయి. అప్పటిదాకా కలిసిమెలిసి ఉన్నోళ్ళు నీళ్ళ కాడ మాత్రం కీసులాటలు పెట్టుకుంటారు. లేనిపోని పంచాదులు అవుతున్నాయి. మరి ఎందుకు ఇట్లా అంటే ఏం చెప్తాం, మీకే తెలియాలి. కేసీఆర్ సారు సీఎం గున్నన్నాళ్ళు మిషన్ భగీరథ నీళ్ళు అద్దన్నాచేటి గల్వా దాటకుండా ఇంట్లో ముంగటనే పట్టుకునేటోళ్ళు. మరి ఇప్పుడు అసలు ఆ మిషన్ భగీరథనే మర్చిపోయింది సర్కారు. ఇది ఎక్కడి కథ అసలు? ఆ ఒగ్గి అవ్వలేమంటారు రోయినురి మీరే. ఇప్పుడు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మాకు నీళ్ళది తక్కబడలేదు సార్, ఇది కరెంట్ కూడా తక్కబడలేదు. ఇప్పుడు మస్తు ఇబ్బంది అవుతుంది సార్. మాకు కర్ణాటక పోయి మేము నీళ్ళు తెస్తున్నాం. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మాకు వాటర్ ఎట్లా వస్తుంది అంటేనే చాలా, అసలు కేసీఆర్ సార్ గురించి ఎంత గొప్పగా చెప్పుకున్నా తక్కువనే. కానీ ఇప్పుడు ఒక్క చుక్క వాటర్ లేదు, ఎడబోయి తాగాలి ఇప్పుడు. ఇన్నరా, ఇది కడుపు మండి చెప్తున్న మాట. అప్పటికిప్పటికి ఫరకెంతో పురాగా అర్థమైంది. అందుకే కేసీఆర్ సార్ను యాద్ చేసుకుంటా ఇప్పటి సర్కారును పొట్టు తిడుతురు. ఈడనే కాదు తెలంగాణ అంతా గిదే కథ. నీళ్ళ గోస, కరెంటు గోస, స్కీముల గోస, రైతుల గోస. గోసవడనోళ్ళు ఎవరు అసలు? గిట్లనే గరమైతురు అక్కలు. రేవంత్ సారు జర మీకేమన్నా కోపాలు తాపాలుంటే రాజకీయంగా చూసుకొని సారు, కానీ గరీబోల గొంతు మాత్రం ఎండబెట్టకూరి దయచేసి అని అంటుర్రు.